అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి భక్తులు పోటెత్తిన పరిస్థితి కనపడుతుంది. భారీ క్యూ లైన్లో కూడా భక్తులు దర్శనానికి వెయిట్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈరోజు ఆదివారం కావడం, అదేవిధంగా మేడారం జాతరకు వచ్చిన భక్తులు కూడా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నందుకు రావడంతో కూడా భక్తులు పోటెత్తిరని కూడా చెప్పుకోవచ్చు. క్యూ లైన్లో భారీగా భక్తులు ఉన్న పరిస్థితి కనపడుతుంది. సాధారణ దర్శనానికి 3 గంటల నుండి 4 గంటల సమయం పడుతుందని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఆ ప్రత్యేక దర్శనానికి 1 గంట నుండి 2 గంటల సమయం పడుతుందని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈరోజు ఆదివారం కావడంతో కూడా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి భక్తులుగా పోటెత్తిరని కూడా చెప్పుకోవచ్చు. ఇసుక వేస రాలినంత జనం కూడా ఉన్న పరిస్థితి. భారీగా క్యూ లైన్లో కూడా భక్తులు వేచి చూసిన పరిస్థితి కనపడుతుంది. నెమ్మదిగా కూడా ఆ క్యూ లైన్ కదులుతున్న పరిస్థితిగా ఉంది. దర్శనానికి మాత్రం 4 గంటల సమయం పడుతుందని కూడా అధికారులు చెప్తున్నారు. వచ్చిన భక్తులకు కూడా ఎక్కడా కూడా ఇబ్బంది జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేశామని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా భక్తులకు తాగునీటి సౌకర్యం కూడా కల్పించామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.